మెల్లగా మసకబారుతున్నాయి. కొండెక్కి కూర్చున్న బంగారం ధర ఒక్కో మెట్టు దిగుతూ కిందకొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో బుధవారం కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పొత్తడి 260 రూపాయలు తగ్గి 30,150కు చేరగా వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి ధర 160 రూపాయలు తగ్గి 42,590 రూపాయలకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన గోల్డ్ గత 5 వారాలుగా బంగారం డౌన్ ట్రెండ్లో ఉండటంతో ప్రస్తుతం 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి, బంగారం ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర $1,252 కాగా ఔన్స్ వెండి ధర న్యూయార్కులో 17.43 అమెరికా డాలర్లుగా ఉంది. పసిడి ధరలు దిగొస్తుండటంతో గత 4 ఏళ్లతో పోల్చితే ఈ దీపావళి సీజన్లో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పసిడి ధర వరుసగా 8 ట్రేడింగ్ సెషన్ల నుంచి పడుతూ వస్తోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్లో పసిడి ధర ఔన్స్కు $59 తగ్గి $1,259కు దిగింది. ఇది 4 నెలల కనిష్ట స్థాయి. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెరగవచ్చన్న అంచనాలు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు మార్కెట్ అనలిస్టులు. ప్రస్తుత పతనం తరువాత చైనా మరో దఫా పసిడి కొనుగోళ్లకు దిగవచ్చన్న అంచనాలున్నాయి.